హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఆంధ్ర సైడ్ అయితే ఆనపకాయ హల్వా అంటారండి. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక ఆనపకాయ తీసుకున్నానండి, అదే అండి సొరకాయ. మీరు ఫస్ట్ టైం చేస్తున్న డౌట్ అనుకుంటే హాఫ్ తీసుకుంటే సరిపోద్దండి. నేను ఫుల్గా తీసుకున్నాను. ఈ సొరకాయకి ఇలాగా తొక్క మొత్తం పీలర్ తోటి తీసేయండి. తీసిన తర్వాత ఇది ఈ విధంగా కట్ చేసుకొని లోపల పిక్కలు ఉంటాయి కదండి, ఆ పిక్కల్ని నేను చూపించే విధంగా రిమూవ్ చేయండి. ఈ సొరకాయ మీరు మరీ ముదర్ది అలా అని మరీ లేతది తీసుకోకూడదండి, మిడిల్లో ఉండేది తీసుకోండి. లేతదైతే పేస్ట్లో అయిపోద్ది, ముదర్దైతే పీచు పీచుగా ఉంటుంది. తర్వాత ఈ పీసెస్ని గ్రైండర్ తోటి చిన్నగా తురుముకోండి. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీలో వేసి పేస్ట్లా చేసేస్తారండి. అలా చేస్తే అస్సలు ఏం బాగోదు. ఇలా తురుముకుంటేనే హల్వా మంచి టేస్ట్ వస్తుంది, నోటుకు కూడా చాలా మంచిగా తగులుతుందండి. అంటే పీచు మిఠాయి తినే ఫీలింగ్ వస్తుందండి. ఇలా తురుముకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే మీ చాయిస్ అండి, ఎన్ని వెరైటీస్ అయినా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మందికి ఒక ఒపీనియన్ ఉంటుందండి, ఇంత కష్టపడి అన్నీ చేయడం ఎందుకు, స్వీట్ షాప్లోనో లేకపోతే ఇంకెక్కడైనా కొనేసుకోవచ్చు కదా అనుకుంటారండి. కొన్ని మాత్రం స్వీట్ షాపుల్లో కూడా దొరకవండి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ముందు డ్రై ఫ్రూట్స్కి వేయించి నెయ్యి కొంత ఉందండి. దీనిపైన నేను తురిమింది ఆనపకాయ తురుము 3 కప్పులు వచ్చిందండి నాకు. మీకు స్పెషల్గా చెప్పవలసింది, లో ఫ్లేమ్లో పెట్టే ఇది అంతా ప్రాసెస్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది తప్ప పచ్చివాసన పోదండి. ఇలాగ వేపుకుంటూ మధ్య మధ్యలో సరిపోతే కొంచెం నెయ్యి వేసి వేపుకుంటూ ఉండండి. ఇలా వేయించేటప్పుడు మీదన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టకూడదండి. ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయ్యి మళ్ళీ స్వీట్లో పడుతుంది కాబట్టి అందులో ఉన్న వాటర్ ఎప్పటికీ ఎగిరిపోదండి. ఈ స్వీట్కి 3 కప్పులకి నేను 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను అండి. మీకు స్వీట్ ఇంకా సరిపోదు అనుకుంటే మరి కొంత వేసుకోవచ్చు. మీకు ఇది కొంతవరకు ప్రిపేర్ అయిందని తెలియడానికి క్వాంటిటీ తగ్గి కలర్ చేంజ్ అవ్వాలండి, చూపించే విధంగా అవ్వాలి. కుకింగ్ ప్రాసెస్ పూర్తయిపోయిందని మనకు తెలియాలంటే చూపించే విధంగా చూడండి. దీనిపైన నెయ్యి తేలుతుంది. కడాయిని విడిచిపెట్టేసి స్వీటు సపరేట్ అయిపోవాలండి. చూడండి, నెయ్యి ఇలా తేలిపోయిందంటే ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలాచీ పొడి మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి ఆఫ్ వేస్తున్నాం అండి. ఇంకా ఆఫ్ గార్నిష్ కోసం పక్కన పెట్టాము. స్వీట్ ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవచ్చు. మీకు తెలియాలి అంటే ఈ స్వీట్ కంప్లీట్గా కుక్ అయింది లేదే అనేది ఇక చూపిస్తున్నది కూడా నెయ్యి పైకి తేలిపోవాలండి. అలా మనకి నెయ్యి కనిపిస్తే కంప్లీట్ అయిపోయినట్టుగానండి. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి, జ్యూసీగా ఉంటుంది. అది మనం గ్రేట్ చేసి వేసాం కాబట్టి నోటికి సోంపాపిడి పీచు మిఠాయి ఉంటుంది చూడండి, అలా తగులుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ టేస్ట్ మనకి తెలుస్తుంది. పిల్లలకు కూడా మంచి హెల్తీ అండి. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి అందరికీ మంచి హెల్తీ అండి. మీకు నా వీడియో వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ తప్పకుండా మీ ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.